హే ఆల్, నిన్న ఎపిసోడ్ మాత్రం అదిరిపోయింది. నాగార్జున గారు ఎవరికి ఇవ్వాల్సిన కోటింగ్ వాళ్ళకి ఇచ్చేసారనమాట. నేను మాత్రం ఎపిసోడ్ అంతా భలే ఎంజాయ్ చేశాను. సో రితి చౌదరి గారు సంచాలకుగా ఉన్నప్పుడు ఏమేమి మిస్టేక్స్ చేశారో అవన్నీ వీడియోతో సహా వాళ్ళకి చూపించారు. సో నేను ఏదైతే నమ్మానో బర్నీ గారి కన్నా లాస్ట్లో డెమాన్ కలర్ పూసారని నమ్మానో అదే జరిగింది అక్కడ కూడా. సో అది నాకు చాలా హ్యాపీగా అనిపించింది. ఎందుకంటే అక్కడ సంచాలక్ వల్ల వాళ్ళిద్దరూ బర్నీ గారు బయటకు రావాల్సి వచ్చింది. అండ్ డెమోన్ గారు కూడా లైక్ నేను కెప్టెన్సీని రద్దు చేసుకుంటాను, నేను మళ్ళీ న్యాయంగా ఆడతాను అన్నప్పుడు రితు తను ఎంత సీరియస్గా చూస్తుందంటే, నేను ఎంత ప్లాన్ చేసి స్కెచ్ చేసి నీకు నేను కెప్టెన్సీ వచ్చేలాగా చేస్తే నువ్వు ఎంత ఈజీగా ఇచ్చేస్తావా అని చూస్తున్నాను. ప్రియా అండ్ శ్రీజాలను చూసుకుంటే ఎందుకు వాళ్ళంతా ఆర్గ్యుమెంట్ చేస్తున్నారో నాకు అస్సలు అర్థం కావట్లేదు ప్రతి చిన్న విషయానికి. అండ్ ప్రియా తన సంచలనంగా ఉన్నప్పుడు అన్ని మిస్టేక్స్ చేసినా సరే దాన్ని జస్టిఫికేషన్ చేసుకుందామనే చూస్తుంది, ఆర్గ్యూ చేస్తూనే ఉంటుంది ప్రతి దానికి. సో ఆర్గ్యుమెంట్ తగ్గించుకుండి ఉంటే బెటర్ అని నాకు అనిపిస్తుంది. నాకు సార్కి కొంచెం రెస్పెక్ట్ ఇచ్చి మాట్లాడితే బెటర్ అని నాకు అనిపిస్తుంది. సో వాళ్ళు అసలు యాక్సెప్టే చేయట్లేదు. అన్ని వీడియోస్ చూపించిన వాళ్ళు ఏ చెప్పారో అదే నిజం అనుకుంటున్నారు. అండ్ ఇంకొకటి, ఇమాన్యుల్ కూడా ఎక్స్ప్లెయిన్ చేసేటప్పుడు రీతు ఇమాన్యుల్ ఎంత సీరియస్గా చూస్తుందంటే, ఆమెకు అంత తప్పు చేశానని తెలిసి కూడా నాకు ఆమె సారీ చెప్తున్నా నాకు జెన్యున్గానే అనిపించలేదు. అసలు ఏదో చెప్పాలి, చెప్పకపోతే నేను బ్యాడ్ అయిపోతాను అన్నట్టుగానే ఆమె సారీ చెప్తుంది. కానీ నేను అసలు ఏం తప్పు చేయలేదు, నేనేం తప్పు చేయలేదు అన్నట్టే మాట్లాడుతుంది ఎపిసోడ్ మొత్తం. అండ్ ఇంకొకటి, హరిత హరీష్ గారి వైఫ్ మాట్లాడారు, అది హరిత హరీష్ గారికి చెప్పారు. సో నేనేమనుకుంటున్నా అంటే నెక్స్ట్ నుంచి హరిత హరీష్ గారి గేమ్ చేంజ్ అవుతుంది. ఎందుకంటే వాళ్ళ వైఫ్ నుంచి తనకు కొంచెం ఇన్పుట్ వచ్చింది, వాళ్ళందరూ బాగానే ఉన్నారని. అండ్ ఇంకొకటి, ప్రియా చేసిన మిస్టేక్ వల్ల సుమన్ శెట్టి గారికి అన్యాయం జరిగిందని సారీ చెప్తే కూడా సుమన్ శెట్టి గారు వెంటనే అన్నారు, నీ సారీ వల్ల నాకేమైనా ఛాన్స్ వస్తుందా, మళ్ళీ రాదు, నేను ఇంట్లోకి వెళ్ళడం అయితే ఆగిపోయింది కదా, నేను ఓనర్గా అవ్వగలిగితే నేను యాక్సెప్ట్ చేస్తాను సారీ అని అంటాడు. అబ్బా అది అయితే మజా వచ్చింది నాకు. వాళ్ళకి అలాంటి వాళ్ళే కరెక్ట్. ఎక్కడ ఛాన్స్ దొరికితే వాగుదామా, వాళ్ళు రైట్ అని చూపిద్దామని అనుకుంటున్నారు కానీ వాళ్ళు చేసే మిస్టేక్స్ మాత్రం అస్సలు యాక్సెప్ట్ చేయట్లేదు. సో వాళ్ళు కొంచెం తగ్గిస్తే బెటర్ అని నా ఉద్దేశం. కెప్టెన్సీ టాస్క్ని మళ్ళీ ఈరోజు పెడుతున్నారు, అది మాత్రం హైలైట్, అది మాత్రం నాకు బాగా నచ్చింది. సో ఈసారి చూడాలి మళ్ళీ రీతునే దానికి సంచాలక్ అనమాట. సో తను ఎలా మళ్ళీ డిసిజన్ తీసుకుంటుంది, సేమ్ ప్లే చేస్తుందా, న్యాయంగా ఆడుతుందా మనం చూడాలి. అండ్ దానివల్ల మనకి క్యాప్టెన్సీ ఎవరో తెలుస్తుంది అనమాట. సో ఈరోజు ఎపిసోడ్ కోసం కూడా వెయిట్ చేస్తున్నాను నేను. ఎపిసోడ్ ఎండింగ్లో నాకు సార్ ఒక మాట చెప్తారు, అది మాత్రం భలే ఉంది. టెనెంట్స్ విల్ బి ఓనర్స్, ఓనర్స్ విల్ బి టెనెంట్స్. అబ్బా ఇప్పుడు ఉంటుంది అసలు గేము, చూడాలి ఎలా ఆడతారు. వీళ్ళకి అర్థమవుతుంది ఫుడ్ విషయంలో వాళ్ళు ఎంత స్ట్రగుల్ అయ్యారు, ఫుడ్ వాల్యూ ఏందని ఇప్పుడు అర్థమవుతుంది అనమాట. సో మండే నుంచి మనం చూడాలి గేమ్ ఎలా టర్న్ అవుతుందో అని.